గేదెలు, గొర్రెలు, మేకలు, సరిగ్గా జంతువులు, ఆ జంతువులు మేపుకునే నన్ను తీసుకొచ్చి మనుషులందరినీ నడిపించే నాయకుడిగా చేసే స్తోత్రం కలుగునుగా అక్క. ఇంకేం కావాలయ్యా? ఈ బతుకి జాలు, ఈ జీవితానికి జాలు. బ్రతుకుడు క్రీస్తే. ఆయన అనుకోవడం కాదు, మోషే గారు కూడా అనుకున్నారు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే ఎర్ర సముద్రం ముందు కేకలు వినపడుతున్నా, ఎర్ర సముద్రం ముందు చావు కేకలు వినపడుతున్నా, మరణపు ఘోష వినపడుతున్నా, ఆ యొక్క రథముల చప్పులు వినపడుతున్నా, ఎర్ర సముద్రపు అలల యొక్క తరంగాల శబ్దాలు వినపడుతున్నా, దేవుడు శబ్దాన్ని వినగలిగాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు నువ్వు వినగలుగుతున్నావా? రాత్రిపూట పండుకొని మౌనంగా ఉన్నప్పుడు, రాత్రిపూట ఒంటరిగా ఉన్నప్పుడు, చుట్టూ కూడా చావు కేకలు వినపడుతున్నప్పుడు, చుట్టూ కూడా అంతా కూడా ఆవిరి అయిపోయి అంతరించిపోతున్నప్పుడు దేవుడి యొక్క స్వరాన్ని మనం వినగలగాలి. స్తోత్రం కలుగునుగా. ఆయనకు అసాధ్యమంటూ ఆయన నీ పక్కన నిలబడితే ఎవరండి మనల్ని తాకేది? స్తోత్రం కలుగునుగా.